బటన్‌కి మొన్న ఒక బటన్ డౌన్‌లోడ్ చేసామండి. ఏం బటన్ అంటే ఈ బటన్ అన్నమాట. సో, బటన్ ఎక్కడుంది? ప్రాజెక్ట్‌లో ఓకే. ప్రాజెక్ట్‌లో ఈ బటన్. సో, ఇది మనము కంపేర్ బటన్‌కి ఇవ్వాలి. ఓకే. కంపేర్ బటన్‌కి ఎలా ఇస్తామండి? ఇవ్వొచ్చా అసలు పాసిబిలిటీ ఉందా? ఆ పిక్చర్ బటన్‌కి వాడాలా? ఓకే. సో, మనం ఒకసారి బటన్ విత్ ఇమేజ్ అని ఒక కాన్సెప్ట్ చెప్పుకున్నాం. మీకు గుర్తుంటే ఫైన్. అవును. గుర్తుంది. గుర్తు గుర్తుంది. లేకపోతే ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. సో, బటన్ విత్ ఇమేజ్. ఓకే. సో, ఈ కోడ్‌ని ఓపెన్ చేద్దాం. ఈ బటన్ విత్ ఇమేజ్ 1, ఇమేజ్ 2 2 ఓపెన్ చేద్దాము. చూడండి. సో, ఇక్కడ ఏమి ఇచ్చాము? ఆ ఇమేజ్ బటన్ ఇచ్చాము. సో, సింపుల్‌గా నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ వరకు కాపీ చేస్తున్నా. ఓకే. ఇక్కడ వరకు కాపీ చేస్తున్నా. మెయిన్ లూప్ కూడా మనకు అవసరం లేదు. ఇవి 2 చాలు. ఓకే. ఓకే. కంట్రోల్ సి. వేర్ ఈస్ అవర్ ప్రాజెక్ట్? ఇదేనా? ఇది కాదు మన ప్రాజెక్ట్. ఓకే. ఇదేనా మన ప్రాజెక్ట్? యాహ్! దిస్ ఈస్ అవర్ ప్రాజెక్ట్. సో, ఇక్కడ ఇదండి మన బటన్ ఇది. సో, ఒక్కసారి ఇక్కడ చూడండి. సో, ఈ ఫోటో ఇమేజ్ ఇచ్చాము. ఫోటో ఇమేజ్ మనం ఎక్కడి నుంచి తీసుకోవాలో చేద్దాము. సో, ఇమేజ్ దగ్గర ఫోటో ఉందండి. ఓకే. ఇమేజ్ దగ్గర ఏముంది? ఫోటో ఉంది. సో, నేను ఇంకేం చేస్తున్నా అంటే దీన్ని కామెంట్ చేస్తున్నా. ఓకే. టెంపరరీగా ఈ లైన్‌ని కామెంట్ చేస్తున్నా. సో, అండ్ నాకు ఫోటో ఇమేజ్ దగ్గర ఏం రావాలండి? కంపేర్ కంటే ముందు నాకు ఈ ఫోటో రావాలి. సో, పాత్ ఏంటండి? పాత్ ఎక్కడుంది? టికింటర్‌లో సారీ టికింటర్‌లో లేదు అది. ఎక్కడుంది? ప్రాజెక్ట్‌లో ఉంది. ఓకే. ఓకే. దిస్ ఈజ్ అవర్ పాత్. అది కాపీ చేసి పేస్ట్ చేయాలి. యెస్. వి నీడ్ టు కాపీ పేస్ట్ దిస్ వన్. ఓకే. పేస్ట్ చేసాము. ఓకే. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత బటన్ నేమ్ ఏంటి? ప్రాపర్‌గా రాసుకోవాలి. కంపేర్ అండర్‌స్కోర్ బటన్ ఓకే. బీటీఎన్ డాట్ అదేంటండి? పీఎన్‌జీ ఇమేజ్. అంతేనా? ఓకే. పీఎన్‌జీ డౌన్‌లోడ్ చేసామా? గిఫ్ డౌన్‌లోడ్ చేసామా? పీఎన్‌జీ ఫైల్. పిఎన్జి. ఓకే. నాకేమొచ్చిందండి? పీఎన్‌జీ ఫైల్. దాన్ని ఎక్కడ రాయాలి? ఇక్కడ కామా ఇమేజ్. ఓకే. కామా ఇమేజ్ ఈక్వల్ టు ఏం పెట్టాలండి? ఆ ఫోటో. ఏ ఫోటో అయితే పెట్టాలో ఆ ఫోటో. నేనేమంటున్నా అంటే ఫోటో అని కాకుండా కంపేర్ కంపేర్ బీటీఎన్ ఇమేజ్ అని పెడుతున్నా. ఓకే. వేరియబుల్ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు కదండి. కంపేర్ బీటీఎన్ ఐఎంజీ. ఓకే. కంపేర్ బటన్ ఇమేజ్. ఫోటో అని కాకుండా కంపేర్ బటన్ ఇమేజ్ అని పెట్టుకున్నా అంతే తేడా. సో, ప్యాకే పెడుతున్నాము. నౌ సేవ్. ఓకే. సేవ్ చేసాం. సో, ఎగ్జిక్యూట్ అగైన్. ఓకే. చూడండి ఇమేజ్ చాలా పెద్దగా వచ్చింది. ఇమేజ్ రాలే అని కాదు. ఇమేజ్ ఏమైంది? చాలా పెద్దగా అయింది. సో, ఇమేజ్‌ని మనము కంట్రోల్ చేయాలి. ఓకే. ఇమేజ్‌ని కంట్రోల్ చేయాలి. ఇమేజెస్ సైజెస్ రెడ్యూస్ చేసుకోవాలి. అవునా? సో, ఇమేజ్ సైజెస్ రెడ్యూస్ చేసుకోవాలంటే యాక్చువల్లీ దీని సైజెస్ చూద్దాం. యాక్చువల్ సైజ్ చూద్దాము. సో, ప్రాపర్టీస్. సో, ఈ వేర్ విల్ గెట్ డీటెయిల్స్. సో, చూడండి ఇది చాలా పెద్దగా ఉంది. 225 పిక్సెల్స్ ఉంది. సో, నేనేం చేస్తున్నా అంటే దీన్ని ఓకే. ఓపెన్ విత్ యాహ్! దిస్ వన్. చూడండి ఇంతుంది. దీన్ని మనము ఎడిట్ చేద్దాం. ఓకే. ఎడిట్ ఆప్షన్ ఇక్కడ రావట్లేదు. వస్తుందా మనకి? ఎడిట్ ఆప్షన్ వచ్చింది చూడండి. సారీ. కంట్రోల్ జెడ్.
ఓకే, దీన్ని ఎలా రెడ్యూస్ చేయొచ్చు మనము? అడ్జస్ట్మెంట్స్, బ్రైట్నెస్, సాచురేషన్. ఓకే, ఇవి అవసరం లేదు. క్రాప్. ఓకే, ఓకే, ఎలా చేయొచ్చండి సైజు చిన్నగా? ఇక్కడ ఏమి ఆప్షన్స్ లేవు, మల్టిపుల్. సరే, నో ఇష్యూ. దీన్ని ఏం చేద్దామంటే ఇంకేదైనా ఓపెన్ విత్ సైజ్ ఇమేజ్. ఓకే, సెట్ అండ్ షేర్, కాపీ, ప్రింట్. ఓకే, 1 minute. ఓకే. Reduce image okay, resize images. సో మన ఇమేజ్ని అప్లోడ్ చేద్దాము. ఎక్కడ ఉందండి? పైథాన్. ఓకే. బాగుంది. ఓకే, విడ్త్ ఒక 30, హైట్ ఒక 30. ఓకే, సరిపోతుంది కదండి. రిజల్యూషన్ 72 dpi. ఇమేజ్ పిఎన్జీనే కావాలి మళ్ళీ. ఓకే, రిజల్యూషన్ 3040 పెడదాం. ఓకే, సైజ్ రాంగ్ ఇమేజ్. ఇది బెటర్ అండి. ఓకే, పక్కగా వచ్చింది. ఇది ఎక్కడ ఉందండి? కంపేర్ బటన్, ఎడిట్, దిస్ వన్ 1. ఓకే, అదే డౌన్లోడ్స్లో ఉంది. దిస్ వన్ కంట్రోల్ సి, బ్యాక్. ఓకే, కంట్రోల్ వి. ఓకే, సో ఈ బటన్ మనం పెడుతున్నామండి, కంపేర్ బటన్. సో ఎనీవే ఇట్స్ ఫైన్. సో ఆల్రెడీ సేమ్ నేమ్తో ఇచ్చాం కాబట్టి ఇట్ విల్ నాట్ క్రియేట్ ఇష్యూ. ఓకే. ఓకే, సో ఇంకొంచెం దీన్ని ఇంకా సైజ్ తగ్గియాలి. బట్ కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదండి మీకు? లేకపోతే ఫ్రేమ్లో, ఓకే, ఫ్రేమ్లో సైజుని ఇంక్రీజ్ చేయండి. ఫ్రేమ్లో కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేస్తే సెట్ అయిపోతుంది. టాప్ ఫ్రేమ్ కదా, టాప్ ఫ్రేమ్, వేర్ ఇస్ ద టాప్ ఫ్రేమ్? ఓకే, టాప్ ఫ్రేమ్లో ప్లేస్ x10, y, ఓకే, y20 ఇచ్చామా? ఓకే, y15 ఇస్తున్నాం. ఓకే, స్టిల్ ఇంకా కొంచెం పోతుందా? ఓకే, ఎనీవే అడ్జస్ట్మెంట్ మనం చేద్దాము. ఓకే, ఇక్కడ మన అడ్జస్ట్మెంట్లో సో y20 చేస్తున్నా.
స్టిల్ కొంచెం కట్ అయింది. ఓకే, వై టాప్ ఫ్రేమ్లో క్రియేట్ ఫ్రేమ్ టాప్ ఫ్రేమ్ ఈజ్ ఈక్వల్ టు 30. ఓకే, ఇక్కడ కాకపోయింది అనుకోండి, ఫ్రేమ్ సైజుని ఇక్కడ చేంజ్ చేద్దాం. డైరెక్ట్ ఈసారి చూద్దాము, ఒకవేళ కాకపోతే అక్కడ అవ్వట్లేదు. సో వాట్ వీ కెన్ డూ, దీన్ని టాప్ ఫ్రేమ్ బై 7. ఓకే, ఇప్పుడు ఇమేజ్ మొత్తం వచ్చింది కదండి. సో ఒకవేళ టాప్ ఫ్రేమ్లో ఈ ఇమేజ్ మనకు లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్కి, రైట్కి కావాలంటే రైట్కి, మధ్యలో అంటే మధ్యలో మనం ఫిక్స్ చేసుకోవచ్చు. సో మీరు ఇప్పుడు చూసే స్పైడర్లో ఇంకా చిన్న ఉన్నాయండి ఇమేజెస్. మీరు మంచిగా అబ్జర్వ్ చేస్తే ఇంకా చిన్న ఉన్నాయి. ఈవెన్ వీ నీడ్ టు రెడ్యూస్ ద లిటిల్ లెస్సర్. ఓకే, ఇంకా దీన్ని చిన్నగా చేయొచ్చు. లేదు అన్నీ ఇదే సైజులో పెట్టుకున్న నో ఇష్యూ అండి. మీకు కావాల్సిన బటన్స్ అన్నిటినీ మీరు ఇక్కడ సేమ్ సైజులో పెట్టేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే టెక్స్ట్ ఎడిటర్ కావాలి. ఓకే, టెక్స్ట్ ఎడిటర్ కావాలి. టెక్స్ట్ ఎడిటర్ ఎలా వస్తుందండి? టెక్స్ట్ ఎడిటర్ ఆర్ టెక్స్ట్ బాక్స్. ఓకే, మనకు కావాల్సింది టెక్స్ట్ ఎడిటర్, బట్ దాన్ని టికింటర్లో ఏమంటామండి? టెక్స్ట్ బాక్స్ అని అంటాం. అవునా? యా, ఆ స్క్రీన్ అప్డేట్ అయింది అంతే ఉంది. అదే ఓకే ఓకే. సో ఇక్కడ వరకు ఏం చేస్తాం మనము? బటన్ తెచ్చుకున్నాము. సో ఇప్పుడు ఫ్రేమ్ 1లో, ఓకే, ఫ్రేమ్ 1లో మనకి ఏం కావాలండి? ఫ్రేమ్ 1 సపరేట్ ఏమైనా కోడ్ రాసాము, క్రియేట్ ఫ్రేమ్స్కి రాసాము. ఓకే, యా, ఫ్రేమ్ 1లో నాకు ఏం కావాలి? టెక్స్ట్ బాక్స్ కావాలి. అవునా? టెక్స్ట్ బాక్స్, ఓకే, టెక్స్ట్ బాక్స్ కావాలి. సో text underscore box. Okay, text box is equal to tk dot text. Okay, tk dot text. So text box ఉంది. So we will go with the text first. We'll see after that. సో నాకు ఇక్కడ టెక్స్ట్ వచ్చింది. ఈ టెక్స్ట్ ఎక్కడ రావాలండి? ఫ్రేమ్ 1లో రావాలి. కంట్రోల్ V. ఓకే, నాకు ఫ్రేమ్ 1లో రావాలి. ఫ్రేమ్ 1లో వచ్చాక ఓకే, హైట్ ఎంత రావాలండి? ఫుల్ ఫ్రేమ్ రావాలి. ఓకే, ఫుల్ ఫ్రేమ్ రావాలి. సో స్టిల్ ఐ విల్ అడ్జస్ట్ దాట్, బట్ ఇప్పుడు ప్రజెంట్ రాసుకుందాం ఫస్ట్ ఎంత వస్తుందో. హైట్ నేను ఒక 10 ఇస్తున్నాను. ఓకే, విడ్త్ ఒక 20 ఇస్తున్నాను. ఓకే, దాంట్లో నాకేం రావాలండి? దాంట్లో నాకు హైట్ విడ్త్తోని ఫ్రేమ్ రావాలి. ఓకే, ఇప్పుడు టెక్స్ట్ బాక్స్ అన్నీ ఏం తీసుకున్నామండి? ప్లేస్ తీసుకుంటున్నాం కాబట్టి ఇది కూడా ఏం రాయాలండి? ప్లేస్ రాయాలి. సో డాట్ ప్లేస్. ఓకే, విండో లోపల కాబట్టి నేను ప్లేస్ ఏం తీసుకున్నా నాకు నో ఇష్యూ. ఓకే, సో బెటర్ ఏం తీసుకుంటున్నా అంటే x is equal to 20, y is equal to 20 తీసుకుందాము. మళ్ళీ దాన్ని అడ్జస్ట్ చేద్దాం. ఓకేనా? హైట్ విడ్త్ కూడా మళ్ళీ ఇక్కడ కూడా మనం మెన్షన్ చేయొచ్చు. ఓకే, సో ఎనీవే నాట్ అ వర్రీ, విల్ సీ. సో నాకేమొచ్చిందండి? నాకు ఇది వచ్చింది. సో చూడండి, ఫ్రేమ్ 1లో, ఓకే, ఇంకా ఫ్రేమ్ 1 అని మనం రాయాల్సిన పని లేదు. ఫ్రేమ్ 1లో నాకు టెక్స్ట్ బాక్స్ వచ్చింది. ఇక నేను ఇప్పుడు ABCD ఇష్టం ఉన్నట్టు టైప్ చేస్తున్నాను నా కీబోర్డ్ నుంచి. టైప్ అవుతుందా అండి? సో ఇవాళ టైప్ చేస్తున్నాం. ఇప్పుడు డైరెక్ట్ కాపీ పేస్ట్ చేస్తాం కదా. సో ఒకసారి కాపీ పేస్ట్ కూడా వర్క్ అవుతుందో లేదో చూద్దాం. ఓకే, సో నేను ఎక్కడికి వెళ్తున్నా? సో ఇదే టెక్స్ట్ని కాపీ పేస్ట్ చేస్తాను. ఓకే,
ఓకే. పేస్ట్ ఉందండి. యాహ్! అన్న అయింది. కాకపోతే ఫ్రేమ్ ఎట్లొచ్చింది? చాలా చిన్నగా ఉంది. సో, నేను దీన్ని చిన్నగా ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేయాలి? నా ఫ్రేమ్ సైజెస్‌ని నేను పెంచుకోవాలి. ఇంక్రీజ్ చేయాలి. అంతేనా? యాహ్! సో, అన్న. నాకెంత కావాలి? ఇది ఒక 50 చేస్తున్నాను. ఓకే. 50 వై ఫైవ్ ఓకే. 500 50 కాదు గానీ 100 చేద్దాం ఆగండి. 100 వైలో 200 చేద్దాం. ఓకే. వై చాలా పెద్దగానే ఉంది కదా! ఓకే. అర్థమవుతుంది యాహ్! కదండీ! ఎక్స్ అంటేనేమో హారిజాంటల్. వై అంటే హారిజాంటల్, వై అంటే వర్టికల్. 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 ఓకే. సో, ఆ! ఓకే. ఇదేమైందండి? దాని హైట్, విడ్త్ కాకుండా ప్లేసింగ్ చేంజ్ అయింది. మనం ప్లేస్‌లో చేంజ్ చేసామా? ఓకే. గాట్ ఇట్. సో, ప్లేస్‌లో నో ఇష్యూ. ప్లేస్‌లో ఇంతకుముందు ఎంత పెట్టామండి? 10 పెట్టామా? ఓకే. నో ప్రాబ్లమ్. 10 10 20 20 10 10 ఆర్ 20 20 ఏదైనా పర్లేదు. హైట్ ఎంత 20. కావాలండి? హైట్ నేను 200 ఇస్తున్నా. ఓకే. హైట్ 200 ఇస్తున్నా. ఓకే. విడ్త్ 100 ఇస్తున్నా. ఓకే. సో, హైట్ కొంచెం చేంజ్ ఉన్నా ఏం కాదు. మళ్ళీ అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చండి. ఇదంతా కంట్రోల్ మన చేతిలో ఉంది కాబట్టి. సో, కొంచెం దాటిపోయి వచ్చింది. బట్ స్టిల్ పర్లేదు. సో, మనకు బాక్స్ అయితే వచ్చిందండి. అవునా? సో, ఇక్కడ నేను యాహ్! ఇప్పుడు అన్న. మళ్ళీ సేమ్ కాపీ పేస్ట్ చేస్తున్నా. నాకు కాపీ పేస్ట్ అయింది. ఓకే. అయిందండి? యాహ్! అన్న. సో, అయిందన్న. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అనంటే మనకు స్క్రోల్ బార్ కావాలి. ఓకే. దీనికి ఒక స్క్రోల్ బార్ కావాలి. సరే. స్క్రోల్ బార్ ఒక నిమిషం పక్కన పెడితే సో, సేమ్ ఇదే. ఓకే. సేమ్ ఇదే నాకెక్కడ కావాలండి? సేమ్ ఇదే నాకెక్కడ కావాలి? ఇక్కడ దానికి ఫ్రేమ్ ఫ్రేమ్ 2లో 2 కూడా దగ్గర కావాలి. అవునా? యాహ్! అన్న. యాహ్! సో, యాహ్! అండ్ ఫ్రేమ్ 1లో ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలి? ఫ్రేమ్ 2 చేయాలి. అర్థమవుతుందా? యాహ్! అన్న. సో, ఒకసారి రన్ చేసి మళ్ళీ చెక్ చేద్దాం. ఓకే. సో, ఫ్రేమ్ 1లో, ఫ్రేమ్ 2లో నాకు కంపేర్ బాక్స్ వచ్చిందా? ఒకసారి పేస్ట్ చేస్తున్నా. ఓకే. ఇక్కడ పేస్ట్ అయింది. సో, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ అయిందా? అయిందన్న. సో, పేస్ట్ అయింది. బట్ ఇక్కడ చూడండి విండో అన్నది ఆల్మోస్ట్ విండో ఎందుకు ఇదవుతుంది? విండో మన బౌండరీ దాటిపోయింది. బట్ వై? నా స్క్రీన్ సైజ్ ఏం తీసుకుందో 1 మినిట్ ఆగండి. నా స్క్రీన్ సైజ్ ఓకే. నా మానిటర్ సైజ్ తీసుకుంది అది. ఓకే. నో ఇష్యూ. ఇట్స్ ఫైన్. ఓకే. మీరు ఒకసారి కోడ్‌ని మీ మీ స్క్రీన్‌లో ఎయండి. ఎందుకంటే నాకిక్కడ మానిటర్ కనెక్ట్ చేసింది కాబట్టి నాది మానిటర్ తీసుకుంది. బట్ యూ కెన్ ట్రై విత్ యువర్ వన్. ఒకవేళ మీ దాంట్లో వర్కౌట్ కావట్లేదు అంటే దీని సైజ్‌ని మనం కంప్రెస్ చేద్దాం. ఓకేనా? ఓకే. సో, ఇప్పుడు కంప్రెస్ చేయమన్నా చేయొచ్చండి. నో ఇష్యూ. జియోమెట్రీ ఎక్కడ రాయలేదు మనము. జియోమెట్రీ స్క్రీన్ విడ్త్ వాయిస్ కట్ అవుతుంది. అసలు రావట్లేదు. ఇట్స్ నాట్ క్లియర్. ఓకే. జస్ట్ హోల్డ్ ఫర్ ఎ మినిట్ దెన్. ఓకే. Hello. Guys, is I'm audible? యాహ్! అన్న. Now it's clear? యాహ్! క్లియర్ అన్న. Okay. సో, ఇక్కడ వరకు ఏం చేసామండి మనము? టెక్స్ట్ బాక్సెస్ తీసుకున్నాం. అవునా? యాహ్! టెక్స్ట్ బాక్సెస్ తీసుకున్నాము. ఇప్పుడు టెక్స్ట్ బాక్స్‌లో ప్లేస్ చేసిన ఇన్ఫర్మేషన్‌ని మనం పైథాన్‌లోకి తెచ్చుకోగలగాలి. ఓకే. సో, ఎందుకు పైథాన్‌లోకి తేవాల్సిన అవసరం ఏముంది? మనకి టికెంటర్‌కి పైథాన్‌కి కనెక్ట్ చేసింది. సారీ అర్థం కాలేదండి మళ్ళీ. టిక్ మన ప్రాజెక్ట్ టికెంటర్‌కి పైథాన్‌కి కనెక్ట్ అయి ఉంది కదా! ఓకే. ఆ! కనెక్ట్ అయ్యి ఉంటే మనకు లాభం ఏంటి? అసలు టెక్స్ట్ బాక్స్ ఎందుకు పైథాన్‌లో కూడా తీసుకున్నాం మనము? టెక్స్ట్ దాంట్లో ఫిల్ చేయడానికి. ఓకే. టెక్స్ట్ ఫిల్ చేసిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నాం మనం? మన గోల్ ఏంటి? కంపేర్ చేయాలి. ఓకే. రెండిటికి. కంపేర్ చేయాలి అంటే ఎలా కంపేర్ చేయగలుగుతాము? మాన్యువల్‌గా అయితే కాదు కదా! త్రూ పైథాన్ కంపేర్ చేయాలి. యాహ్! ఓకే.
ఓకే. పైథాన్ ద్వారా కంపేర్ చేయాలి. పైథాన్ ద్వారా కంపేర్ చెయ్యాలి అని అంటే ఓకే. సో, అది మనకు ఫస్ట్ పైథాన్‌లోకి రావాలి. ఓకే. ఎలాగా? టెక్స్ట్ బాక్స్ 1లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఓకే. టెక్స్ట్ బాక్స్ 1 ఐ మీన్ ఇక్కడ దీన్ని ఏం చేద్దామంటే టెక్స్ట్ బాక్స్ 1 ఓకే. దిస్ ఈస్ టెక్స్ట్ బాక్స్ 1, టెక్స్ట్ బాక్స్ 1, దిస్ ఈస్ టెక్స్ట్ బాక్స్ 2, దిస్ ఈస్ టెక్స్ట్ బాక్స్ 2 ఓకే. మనకు 2 టెక్స్ట్ బాక్సులు వచ్చాయి. టెక్స్ట్ బాక్స్ 1లో ఉన్న ఇన్ఫర్మేషన్‌ని, టెక్స్ట్ బాక్స్ 2లో ఉన్న ఇన్ఫర్మేషన్‌ని మనం ఏం చేయాలండి? వి నీడ్ టు కంపేర్ రీడ్. అవునా? యాహ్! సో, దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఒక ఫంక్షన్ రాస్తున్నా చిన్నది. ఓకే. ఇక్కడ ఒక ఫంక్షన్ రాస్తున్నా. క్లాసెస్‌లో కూడా మీరు ఇదంతా కోడ్ రాయొచ్చండి. ఓకే. గెట్ గెట్ టెక్స్ట్ ఓకే. గెట్ టెక్స్ట్ అని రాసుకుంటున్నా. సో, ఇక్కడ ఏంటి అనంటే గెట్ టెక్స్ట్ ఫంక్షన్‌లో టెక్స్ట్ బాక్స్ 1 ఓకే. టెక్స్ట్ బాక్స్ 1 గైస్ 1 మినిట్. యాహ్! సరే. సో, గెట్ టెక్స్ట్ అనే ఫంక్షన్ ఒకటి రాస్తున్నాము. సో, ఈ ఫంక్షన్‌లో ఓకే. టెక్స్ట్ బాక్స్ 1 డాట్ ఓకే. టెక్స్ట్ బాక్స్ 1 ఏమని రాద్దాము? టెక్స్ట్ బాక్స్ 1 టెక్స్ట్ ఓకే. టెక్స్ట్ బాక్స్ 1 టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ బాక్స్ 1 డాట్ గెట్ ఓకే. టెక్స్ట్ బాక్స్ 1 డాట్ గెట్. సో, మనం గెట్ చేస్తున్నాం. గెట్ చేసిన తర్వాత దాన్ని ప్రింట్ చేద్దాం. ఓకే. దాన్ని ఏం చేయాలండి? ప్రింట్ ఇంచ్ చేయాలి. నెక్స్ట్ ఇదే కంట్రోల్ సి, కంట్రోల్ వి ఓకే. టెక్స్ట్ బాక్స్ 2 టెక్స్ట్ ఓకే. టెక్స్ట్ బాక్స్ 2 ఇది ఓకే. టెక్స్ట్ బాక్స్ 1లో ఉన్నది రావాలి నాకు. సో, నేను ఇక్కడ ఏమని రాస్తున్నా అంటే టెక్స్ట్ బాక్స్ 1 టెక్స్ట్ ఓకే. నా ఇన్ఫర్మేషన్ కోసం అంటే మన ఇన్ఫర్మేషన్ కోసం రాస్తున్నది. ఇది రాయాల్సిన పని లేదు యాక్చువల్లీ. టెక్స్ట్ బాక్స్ 2 టెక్స్ట్ ఓకే. టెక్స్ట్ ఓకే. బాక్స్ 2 టెక్స్ట్ కంట్రోల్ సి ఓకే. సో, నాకేం అర్థమవుతుందండి? ఏది ఎక్కడిది ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకే. అవునా? యాహ్! వినిపిస్తుందా అండి? ప్రాబ్లమ్ ఉందా? ఆ! యాహ్! అన్న వినపడుతుంది. వినపడుతుంది. ఓకే. సో, ఇప్పుడు నాకేమొచ్చింది? టెక్స్ట్ బాక్స్ 1లో ఉన్న ఇన్ఫర్మేషన్, టెక్స్ట్ బాక్స్ 2లోకి వచ్చిన ఇన్ఫర్మేషన్‌ని ఫస్ట్ నేను చేస్తున్నా. బట్ ఎలా వస్తుంది నాకు? ఎప్పుడు రావాలి ఈ ఇన్ఫర్మేషన్? నేను ఎప్పుడైతే కంపేర్ కొడుతున్నానో, కంపేర్ బటన్ కొట్టినప్పుడు ఓకే. వెన్ ఐ యామ్ ప్రెస్సింగ్ కంపేర్ బటన్ అప్పుడు నాకేం కావాలి? ఇవన్నవి 2 నాకు ప్రింట్ కావాలి. అవునా? సో, ప్రింట్ యాహ్! చేయాల్సిన పని లేదండి. మనము ఫస్ట్ చెక్ చేయడం కోసం ప్రింట్ చేస్తున్నాము. ఫ్లో కరెక్ట్ ఉండడం కోసము. సో, మనకు అర్థమవుతుందన్నమాట. సో, అది ఎక్కడ రావాలి? సో, కంపేర్ లాజిక్. సో, కంపేర్ లాజిక్ అని రాసాం కమాండ్. బట్ నాకిక్కడ కంపేర్ లాజిక్ ఎక్కడుందండి? కంపేర్ లాజిక్ యాహ్! ప్రింట్ కంపేర్ బటన్ ప్రెస్డ్. ఓకే. సో, నాకిక్కడ ఓకే. గెట్ టెక్స్ట్ అని రాసుకున్నానా? ఓకే. గెట్ టెక్స్ట్ అవసరం లేదు ఇంకా. 1 మినిట్. దీన్ని కంపేర్‌లోనే రాద్దాం. రైట్. ఓకే. నేను కంపేర్ యాహ్! బటన్ ప్రెస్ చేసినప్పుడే కదా నాకు రావాలి, చెక్ చేయాలి, కంపేర్ చేయాలి. అవునా? యాహ్! సో, అవును. నేనేం చేస్తున్నానంటే కంపేర్ బటన్ ప్రెస్డ్ కూడా అవసరం లేదు. సో, అది కూడా ఫస్ట్ ఇనిషియల్ టెస్టింగ్ కోసం రాసాము. నౌ నౌ సో, వి గాట్ విండో. సో, విండో వచ్చింది. నేను ఇక్కడ ఏమని రాస్తున్నా అంటే టెస్ట్ 1, 2 అని రాస్తున్నా. ఓకే. టెస్ట్ 1, 2 రాస్తున్నా. ఇక్కడ టెస్ట్ 1, 2, 3 రాస్తున్నా. ఓకే. ఓకే. ఇక్కడ ఏం రాశానంటే టెస్ట్ 1, 2 రాశాను. ఇక్కడ టెస్ట్ 1, 2, 3 రాశాను. ఇప్పుడు నేనేం చేస్తున్నా కంపేర్ బటన్ ప్రెస్ చేస్తున్నా. కంపేర్ ఓకే. కంపేర్ బటన్ ప్రెస్ చేశాను నేను. యాహ్! క్లోజ్ చేస్తున్నా. సో, ఇక్కడ చూడండి. ఓకే. టెక్స్ట్ బాక్స్ 1 ఈజ్ నాట్ డిఫైన్డ్.
ఓకే, టెక్స్ట్ బాక్స్ 1 నాట్ డిఫైన్డ్. ఏమని ఉందండి బాక్స్ 1కి టెక్స్ట్ బాక్స్ 1. ఓకే, దీన్ని ఏం రాసామండి ఫ్రేమ్లలో రాసామా? యా, ఇట్స్ ఫైన్. ఎందుకంటే లోకల్ వేరియబుల్ కాబట్టి అది తీసుకోవట్లేదు. సో ఇట్స్ ఫైన్. టెక్స్ట్ బాక్స్ 1, టెక్స్ట్ బాక్స్ 2. ఓకే, ఇవేంటండి? ఇవి స్ట్రింగ్ వేర్. ఓకే, ఇవేంటండి స్ట్రింగ్ వేరియబుల్స్. ఓకే. ఎందుకు స్ట్రింగ్ వేరియబుల్స్ అండి? ఎందుకు స్ట్రింగ్ వేరియబుల్స్ కింద తీసుకున్నాను? అది మామూలుగా స్ట్రింగ్సే కన్నా అది ఓకే, మనకు వచ్చే ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఏంటంటే స్ట్రింగ్స్ లో ఉంటది కాబట్టి ఒకవేళ 1 2 3 4 కంపేర్ చేయమని వచ్చినప్పటికీ మనం దాన్ని స్ట్రింగ్ లో తీసుకొని కంపేర్ చేస్తాం. మనకి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా ఇంకా అది స్ట్రింగ్ అనే కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, స్ట్రింగ్ యా. కన్సిడర్ చేసుకొని దాన్ని ఎంత లాజిక్ రాయనో అంత లాజిక్ మనం రాయాలి. ఓకే, ఓకే. సో ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఓకే, ఎగ్జిక్యూట్ చేస్తుంటే ఏమొచ్చింది? ఒక ఎర్రర్ వచ్చింది. సో వాట్ ఈస్ దాట్? స్ట్రింగ్ వేర్. ఓకే, స్ట్రింగ్ వేర్ తీసుకున్నాము. గెట్ డిఫాల్ట్ రూట్ క్రియేట్ వేరియబుల్. సో రైజ్ రన్ టైమ్ టూ ఎర్లీ, వాట్ నో డిఫాల్ట్ రూట్ విండో, టూ ఎర్లీ టు క్రియేట్ వేరియబుల్స్. ఓకే, వేరియబుల్స్ ఇంత పైన క్రియేట్ చేయకని చెప్తున్నాడు. సో ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. సో వేర్ ఐ విల్ క్రియేట్. ఓకే, ఇన్ మెయిన్. ఓకే, ఇన్ మెయిన్. ఓకే, నో ఇష్యూ. సో ఇది మెయిన్లోకి వచ్చాక, ఓకే, రూట్ క్రియేట్ అయ్యాక నేను ఏం చేస్తున్నానంటే గ్లోబల్. ఓకే, బిఫోర్ గ్లోబల్, మీకు గ్లోబల్ కాన్సెప్ట్ అర్థం కావాలి కదా. సో ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఓకే, ఎగ్జిక్యూట్ చేస్తున్నా, నాకు వచ్చింది. సో ఇక్కడ ఏమని రాస్తున్నా? టెస్ట్ 1 2 రాస్తున్నా. మీరు ఏ టెక్స్ట్ అని ఇవ్వచ్చండి, ఇదంతా టెస్టింగ్ కోసం మాత్రమే. 1 2 3 ఇస్తున్నా. ఓకే, టెస్ట్ 1 ఓకే. 2 నేమో ఫ్రేమ్ 1 లో ఉంది, ఆర్ టెక్స్ట్ బాక్స్ 1 లో ఉంది. టెస్ట్ 1 2 3 అనేది ఇంకో దాంట్లో ఉంది. సో ఐ ప్రెస్డ్ కంపేర్. సో నాకు ఆపరేషన్ జరిగింది లేదే అన్నది తెలియట్లేదు. ఇక్కడ చూడండి. సో టెస్ట్ బాక్స్ 1 ఈజ్ నాట్ డిఫైన్డ్. గెట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి, ఓకే, గెట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి దానికి టెక్స్ట్ బాక్స్ 1 దొరకట్లేదు. టెక్స్ట్ బాక్స్ 1 ఎక్కడ ఉందండి? డాట్ 1 గెట్ కంపేర్ లాజిక్ లో ఉంది. ఓకే, అదే టెక్స్ట్ యా. బాక్స్ ఎక్కడ ఉంది? టెక్స్ట్ బాక్స్ వేరియబుల్ ఎక్కడ ఉందండి? మెయిన్ లో మెయిన్ ఉంది. ఫంక్షన్ మెయిన్‌లో. సో ఇదేమో ఒక ఫంక్షన్ లో ఉంది, ఇదేమో ఒక ఫంక్షన్ లో ఉంది. సో యాక్సెప్ట్ చేయట్లేదు. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే గ్లోబల్. ఓకే, గ్లోబల్ రాస్తున్నా. గ్లోబల్లో ఏంటి? టెక్స్ట్ బాక్స్ 1 కామా, ఇంకొకటి ఏంటంటే టెక్స్ట్ బాక్స్ 2 కూడా నాకు గ్లోబల్ వేరియబులే కదా. రెండు గ్లోబల్ వేరియబుల్సే. ఓకే, ఓకే. సో రెండింటిని గ్లోబల్లో ఫిక్స్ చేస్తున్నా. ఎందుకు? ఈ ఫంక్షన్ లోకి రావాలి, ఆ ఫంక్షన్ లో కూడా రావాలి నాకు. ఓకే. రైట్. యా. సో లేదు, నేను గ్లోబల్ వేరియబుల్ డిసైడ్ చేయను అంటే ఎక్కడ రాయాలండి? ఇక్కడ మెయిన్ కంటే ముందు రాయాలి. ఓకే. ఓకే, మళ్ళీ నాకు వచ్చింది. ఇక్కడ మళ్ళీ సేమ్ లాజిక్ రాస్తున్నా. టెస్ట్ 1 2 అండ్ హియర్ టెస్ట్ 1 2 3. ఓకే, కంపేర్ కొట్టా. కంపేర్ కొట్టిన తర్వాత మళ్ళీ ఎర్రర్ వచ్చింది. ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. ఎందుకంటే మనం ఎంత ఎక్కువ ఎర్రర్స్ వస్తేనే వీ కెన్ మనం రిజాల్వ్ చేసుకుంటూ వెళ్తే వీ విల్ గెట్. సో అట్లీస్ట్ నౌ ఇట్ ఈస్ నాట్ ఎ వేరియబుల్ నాట్ డిఫైన్డ్ ఎర్రర్. ఇంతకుముందు నేమ్ ఎర్రర్, వేరియబుల్ డిఫైన్ చేయలేదు అని వచ్చేది. ఇప్పుడు ఏముంటుంది? టెక్స్ట్ బాక్స్ గెట్ మిస్సింగ్ వన్ రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ఇండెక్స్ 1. సో గెట్ లో, ఓకే, గెట్ లో ఒక ఆర్గ్యుమెంట్ మాత్రమే వచ్చింది, ఇంకొక ఆర్గ్యుమెంట్ ఇండెక్స్ 1 అనేది మిస్ అయింది అని అంటుంది. సో యాక్చువల్లీ గెట్ లో ఎలా రాస్తారు అని అంటే, ఓకే, గెట్ ఎక్కడ వచ్చింది? గెట్ లో ఎలా రాస్తారు అంటే యాక్చువల్లీ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ 2 టైమ్స్ రాయాలి. ఓకే, నేను ఇప్పుడు దీన్ని 1.0 వర్షన్ అనుకుంటున్నా, కామా, ఓకే, యూటీఎఫ్ కానీ ఇండ్ కానీ అలాంటివి రాస్తారు. సో ఎండ్ 1c అని రాసుకుంటున్నాను నేను. ఎండ్ 1c. సో ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. సో మీరు వర్షన్ చేంజ్ చేసి కూడా రాయొచ్చు. యూటీఎఫ్ 8 అని ఉంటుంది, యూటీఎఫ్ 8 అయినా రాయొచ్చు. ఓకే, ఓకే. నౌ ఐఎమ్ సేవింగ్ అగైన్, ఎగ్జిక్యూట్. సో నాకు వచ్చింది. మళ్ళీ టైప్ చేస్తున్నా. సో
సో టెస్టింగ్ కూడా మనమే చేస్తున్నాము. ఇట్స్ వెరీ గుడ్. ఓకే, టెస్ట్ 1 2 3 మనం చేసేది ఏంటండి, టెస్టింగ్ కూడా మనం చేస్తున్నాం. కంపేర్ అయింది లేనిది మనకు తెలియట్లేదు. ఓకే, కాకపోతే ఇన్ ఫ్యూచర్ ఈ బటన్ కంపేర్ కొట్టగానే మనకి ఇక్కడ కంపేర్ అయ్యేలాగా రాద్దాము. ఇప్పుడు ఏం ఇన్ఫర్మేషన్ విండో ఏదైనా రాసుకోవాలంటే రాసుకోవచ్చు, బట్ నాట్ రిక్వైర్డ్. ఓకే, మనకి ఇంత అవసరం లేదు. ఇక్కడ చూడండి, టెక్స్ట్ బాక్స్ 1లో టెస్ట్ 1 2 వచ్చింది, టెక్స్ట్ బాక్స్ 2లో టెస్ట్ 1 2 3 వచ్చింది, అవునా? యా. సో టెక్స్ట్ బాక్స్ 1లో 1 2 వచ్చింది, టెక్స్ట్ బాక్స్ 1 2లో వేరే వచ్చింది. ఓకే, సో మనం ఇక్కడ ఏం చేద్దాము అని అంటే, వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ వరకు ఏమొచ్చింది నాకు, పైథాన్లోకి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఓకే, సో ఇంకొంచెం మళ్ళీ దీన్నే ఒకసారి ట్రై చేద్దాము, కంపేర్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఒక వికీ పేజ్ ఓపెన్ చేస్తున్నా. ఏదో ఒక వికీ తీసుకుంటున్నా, స్పెషల్ అయితే ఏం లేదు నాకు. వికీపీడియా ఏదో ఒకటి వచ్చింది. సో నేను వికీ సాఫ్ట్వేర్ కొడుతున్నా, క్లిక్, నాకు ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఐఎమ్ నాట్ స్టికింగ్ విత్ ఇన్ఫర్మేషన్, నాకు ఇన్ఫర్మేషన్తో సంబంధమే లేదు. ఓకే, ఇక్కడ పేజ్ చేస్తున్నా, ఇక్కడ పేజ్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ పేజ్ చేస్తున్నా, రెండు చోట్ల పేజ్ చేసా, కంపేర్ కొడుతున్నా. ఓకే, నాకు ఇప్పుడు ఏం కావాలి, ఈ ఇన్ఫర్మేషన్ నాకు బ్యాక్గ్రౌండ్లోకి రావాలి. వచ్చిందండి, అదే కదా మనం కంపేర్ చేసింది. టెక్స్ట్ బాక్స్ 1 ఇన్ఫర్మేషన్, టెక్స్ట్ బాక్స్ 2 ఇన్ఫర్మేషన్ వచ్చిందా? సో రెండు ఇన్ఫర్మేషన్స్ మన దగ్గరికి వచ్చాయి. నౌ వి నీడ్ టు ప్లే ద లాజిక్. ఓకే, ఇక్కడ నుంచి కంపేర్ లాజిక్ 100 లాజిక్స్ రాయాలండి మనం ఇంకా. సో అది బేసిక్గా మనం 1-2 లాజిక్స్ రాద్దాము. ఓకే, 1-2 స్ట్రింగ్ లాజిక్ రాద్దాము. స్ట్రింగ్ లాజిక్ రాసేసి దాన్ని హైలైట్ చేద్దాం. ఓకే, ఓకే, సో సింపుల్గా విండోని క్లోజ్ చేస్తున్నా. సో రెండు సేమ్ ఉంటే, ఓకే, ఇఫ్ 2 strings are equal, if text box 1 ఓకే ఈక్వల్ టు టెక్స్ట్ బాక్స్ 2 అయితే ఏమనాలండి, ఇంత both text both data are same. ఓకే, both data are same. క్లియర్ అండి ఇది? ఓకే, సో ఏం చేద్దాము అని అంటే, మనం దీన్ని ఇంకొంచెం మాడిఫై చేసి, ఓకే, ఇంకొంచెం మాడిఫై చేసి ఏం చేద్దాము అని అంటే, నాకు ఇది కావాలి. ఓకే, సో ఈ 3 కావాలి, ఈ 3 Ctrl+C. సో కంపేర్ లాజిక్ కంటే ముందు ఇది పేజ్ చేస్తున్నా. సో కంపేర్ ప్రాజెక్ట్ ఇన్ఫో కాదు, కంపేర్ లాజిక్ విండో. ఓకే, నా విండో పేరు ఏంటండి, కంపేర్ లాజిక్ విండో. Ctrl+C, Ctrl+V. ఓకే, కంపేర్ లాజిక్ విండో టైటిల్. ఓకే, ఇన్ఫర్మేషన్ కాకుండా కంపేర్ డి యాప్ 1.0.0 ఇక్కడ వరకు ఫైన్. తర్వాత లేబుల్ బటన్ ఇవి రెండు తీసుకుంటున్నాం మళ్ళీ. ఓకే, సో లేబుల్ బటన్ ఇవి నాకు ఎక్కడ రావాలి అని అంటే, ఎందుకు ఇవి రాస్తున్నానో చెప్తానండి. సో ప్రజెంట్ యూ హియర్, దట్స్ ఇట్. ఓకే, సో ఇవి రెండింటిని నేను ఏం చేస్తున్నానంటే Ctrl+X, ఓకే, సో ఇక్కడ ఓకే బోత్ ఆర్ సేమ్ అని ఉంది కదా, బోత్ ఆర్ సేమ్ కి txt అని తీసుకుంటున్నాను అండి. ఓకే, వాట్ ఈస్ దట్,
txt ఆర్ ఇంకా సింపుల్ గా చెప్పానంటే అవుట్ txt అని రాస్తున్నా. అవుట్ txt ఎందుకు రాసుకున్నానో చెప్తానండి. సో అవుట్ txt ని ఇక్కడ పే చేస్తున్నా. ఓకే, టెక్స్ట్ కి దగ్గర టెక్స్ట్ 1 దగ్గర అవుట్ txt ని పే చేస్తున్నా. ఓకే, సో ఇంకా ఇది ఏంటంటే కంపేర్ లాజిక్ విండో బటన్ కూడా కంపేర్ లాజిక్. సో ప్రాజెక్ట్ కమాండ్ ఏంటండి, కంపేర్ లాజిక్ విండో డాట్ డిస్ట్రాయ్. ఓకే, కంపేర్ లాజిక్ విండో. మీరు వేరే వేరే నేమ్స్ పెట్టుకోండి సో దట్ ఇట్ విల్ బి ఈజీ. సో కంపేర్ లాజిక్ ఇన్ఫో విండో, కంపేర్ లాజిక్ ఇన్ఫో విండో కంటే విండో btn. ఓకే, విండో btn డాట్ ప్యాక్. ఓకే, సో నౌ ఏంటండి, రెండు ఒకవేళ సేమ్ ఉంటాయి. ఓకే, నేను ఏం చేస్తున్నానండి, రాసుకున్నాను, ఒక చిన్న విండో క్రియేట్ చేస్తున్నాను. కంపేర్ బటన్ ప్రెస్ చేయగానే ఆ బటన్ ఏం కావాలి, నాకు ఒక విండోని డెవలప్ చేయాలి. ఓకే, స్మాల్ విండో ఇట్ షుడ్ డిస్ప్లే. ఆ విండో లోపల బ్యాక్గ్రౌండ్లో లాజిక్ జరగాలి. ఓకే, ఆ విండో బ్యాక్గ్రౌండ్లో నాకు ఏం జరగాలండి, లాజిక్ జరగాలి. ఏం లాజిక్ జరగాలి, ఆ రెండు టెక్స్ట్ని తీసుకోవాలి, రీడ్ చేయాలి, రీడ్ చేసిన దాన్ని కంపేర్ చేయాలి. ఓకే ఓకే, ఇక్కడ నేను ఏమని రాస్తున్నా అంటే కంపేర్ లాజిక్ 1. ఓకే, బేసిక్ కంపేర్ లాజిక్ అనమాట. సో రెండు స్ట్రింగ్స్ ఈక్వల్ అని రాస్తే రెండు సేమ్ ఉంటే నాకు ఏమవుతాయండి, ఇట్ విల్ షో బోత్ ఆర్ సేమ్. ఓకే, ఐదర్ బోత్ స్ట్రింగ్స్ ఆర్ సేమ్, బోత్ డాటా ఆర్ ఈక్వల్ ఆర్ సేమ్, ఏదైనా రాసుకోండి మీరు, తర్వాత దీన్ని మాడిఫై చేయొచ్చు. సో ఒక తర్వాత కంపేర్ చేసిన తర్వాత వచ్చిన దానికి నేను ఏం చేస్తున్నానండి, విండో మీద ఒక లేబుల్ రాసి ఆ లేబుల్ మీద డిస్ప్లే చేస్తున్నా. ఓకే, ఆ లేబుల్ మీద ఏమని డిస్ప్లే చేస్తున్నా, బోత్ ఆర్ సేమా లేకపోతే నాట్ సేమా, నాట్ ఈక్వల్డా, ఓకే అన్నది చేస్తున్నా. సో ఎల్స్ లాజిక్ కూడా నేను ఇప్పుడే రాస్తున్నా. ఎల్స్ అవుట్ టెక్స్ట్. ఓకే, అవుట్ టెక్స్ట్ లో బోత్ ఆర్, ఓకే బాలకృష్ణ డైలాగ్ రాసుకుందాం, బోత్ ఆర్ నాట్ సేమ్. ఓకే, బోత్ ఆర్ నాట్ సేమ్, అర్థమైంది కదండి. తర్వాత క్విట్ బటన్ ఇస్తున్నాము, ఆ క్విట్ బటన్ మనకు చూపించేస్తుంది. సో ఇక్కడ వరకు మీకు ఏమన్నా డౌట్ ఉంటే అడగండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్, డోంట్ వరీ. సో నేను ఏం చేస్తున్నానంటే వంశీ రాస్తున్నా. ఓకే, వంశీ రాస్తున్నా అండ్ ఇటు పక్కన వంశీ రాస్తున్నా. ఓకే, బోత్ సైడ్ వంశీ. కంపేర్. ఓకే, సో కంపేర్ చేస్తే ఏమని వచ్చిందండి, సారీ సేమ్ వచ్చింది. బోత్ ఆర్ సేమ్ అని వచ్చింది. సో క్విట్ చేస్తున్నా. ఓకే, క్విట్ చేస్తున్నా. ఒక పక్కన సాయి రాశాను. ఓకే, వన్ సైడ్ సాయి అండ్ వన్ సైడ్ వంశీ. నో బోత్ ఆర్ నాట్ సేమ్ వచ్చిందండి. యా, సో దీన్ని ఓకే, ఇక్కడ ఏమైందండి, ఇక్కడ నాకు బోత్ ఆర్ నాట్ సేమ్ అని వచ్చింది. సరే ఒకవేళ చూద్దాం. ఓకే, మనం అనుకున్న లాజిక్ ఏంటండి, సో టెక్స్ట్ని కంపేర్ చేస్తుంది, కంపేర్ చేసిన తర్వాత ఇస్తుంది. ఒక్కసారి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నా చూడండి. సో వంశీ 1. ఓకే, వంశీ ఒక సైడ్ రాస్తున్నా, ఒక సైడ్ వంశీ 1 అని రాస్తున్నా. ఓకే, వంశీ 1 అని రాస్తున్నా. సో ఎంత డిఫరెన్స్ అండి, ఓన్లీ 1 ఈజ్ డిఫరెన్స్, 1 ఈజ్ డిఫరెంట్, అవునా. బట్ కంపేర్ చేద్దాం. కంపేర్ చేస్తే ఏమని వచ్చిందండి, బోత్ ఆర్ నాట్ సేమ్ అని వచ్చింది. ఓకే, ఇది కరెక్టే, రెండు సేమ్ అయితే కావు, మనకి ఇంత తెలిసింది. బట్ దీంట్లో ఓకే, దీంట్లో వేరియేషన్ ఎంత అండి, దిస్ 1. ఓకే, ఆ 1ని మనకు హైలైట్ చేయగలగాలి. ఓకే, ఆ 1 అనేది మనకు హైలైట్ కావాలి. లేదు అంటే రెండు అర్థమైందండి. అది ఆ 1 హైలైట్ అవ్వాలి, లేకపోతే రెండు స్ట్రింగులు ఏదో ఎక్కువ చూపించాలి. 1 దగ్గర మనకి ఏదో ఒక రకంగా హైలైట్ చేయాలి. ఓకే, 1 ఈజ్ ఎక్స్ట్రా అనో, లేకపోతే 1 బ్యాక్గ్రౌండ్ లో ఎల్లో కలర్, గ్రీన్ కలర్, రెడ్ కలర్, ఏదో ఒక కలర్ అయినా రావాలి. ఓకే, సో ఇంతవరకు ఫైన్ అండి. ఇక్కడ మీకు అర్థమైందా, ఏదైనా డౌట్ ఉందా?
సార్ మరి ఇదేంటి సార్ ఇంత సింపుల్గా ఉంది అని అనుకోకండి. ఓకే, మనము ఓన్లీ బేసిక్ కంపేర్ చేసాము. ఓకే, అండ్ ఓకే. బటన్ కూడా ఒకటే బటన్ పెట్టాం, కంపేర్ బటన్. అవును. మీరు ఏం అవును. చేయాలండి, మీరు న్యూ విండో, న్యూ ఫ్రేమ్, ఇవన్నీ బటన్స్ మీరే క్రియేట్ చేయాలి. ఓకే, దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే. సో మళ్ళీ ఇక్కడ ఫ్రేమ్లో నేను ఫ్రేమ్ మొత్తానికి ఇచ్చేసా. బట్ నిన్న మనం అనుకున్నాం ఫైల్ ఎక్కడి నుంచి రీడ్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ చూపెట్టాలి. ఇప్పుడు టెక్స్ట్ కాపీ చేస్తున్నాం కాబట్టి ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. ఒకవేళ ఫైల్ ఇస్తే ఫైల్కు ఓపెన్ బటన్ ఇవ్వాలి. ఫైల్ ఎక్కడి నుంచి రీడ్ చేయాలనే తందుకు ఓపెన్ బటన్ ఇవ్వాలి. ఓపెన్ కొట్టిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ కూడా ఓపెన్ బటన్ ఇవ్వాలి. ఓకే. ఇవ్వాలండి. బ్రౌజ్ బటన్ కానీ ఓపెన్ బటన్ కానీ ఏమనుకున్నా నో ఇష్యూ. ఓకే, యాహ్! సో ఇక్కడ నాకు ఇలా రావాలి. ఓకే, బ్యాక్గ్రౌండ్ చేంజ్ కావాలి. ఓకే. ఓకే, రాస్తారండి కోడ్ దానికి? అవును. ఒకసారి ఈ వీడియో ఇవాళ పెట్టేస్తారా అండి? పెడతానండి, నో ఇష్యూ. ఇది అయిపోగానే పెడతాను. డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, నో ఇష్యూ. సో నేను ఒక్కదానికి చూపెట్టానండి ఇక్కడ మీకు అబౌట్ అస్ కంపేర్ ఎలా రాయాలి అన్నది. టీకే హెల్ప్ గో, టీకే డెమో. ఓకే, ఎడిట్లో కట్, కాపీ, పేస్ట్, వీటన్నిటికీ కమాండ్ రాయాలి. ఫైండ్ అగైన్, ఫైల్లో న్యూ ఫైల్, ఓపెన్, సేవ్. ఓకే, మనం కంపేర్ చేసింది సేవ్ చేసుకోగలగాలి. సో ఫైల్ ఆపరేషన్స్ మీద మనం గట్టిగా వర్కౌట్ చేసాం. ఓకే, నేను బేసిక్ లెవెల్ వరకు మాత్రమే చూపిస్తానని మీకు ఆల్రెడీ చెప్పాను. సో అడ్వాన్స్డ్ ప్రో లెవెల్లో రాయాలి అని అనుకుంటే యూ నీడ్ టు రైట్. ఓకే, ఓకే. నో ప్రాబ్లం కదండి. ఏమైనా డౌట్లు ఉన్నాయా? ఇక్కడ వరకు ఏమైనా ఒకసారి డౌట్లు ఉన్నాయా? పోనీ రేపటి ప్రాజెక్ట్లో ఇంకొంచెం చూద్దాము. సో టుమారో ఇస్ ఫ్రైడే, సాటర్డే. ఓకే, సర్లేండి. రేపు ఎల్లుండి ఇంకో 2 డేస్లో మీ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. మినిమం లాజిక్ మనము తీసుకొచ్చాం, ఓకే. అవునా? యాహ్! హలో, యాహ్! మినిమం లాజిక్ అయితే అర్థమైంది కదా, ఏం చేస్తున్నాము అసలు, ప్రాజెక్ట్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అని. యాహ్! అర్థమైంది. సో ఇక్కడ అన్ని ఐకాన్స్ క్రియేట్ చేసుకోవాలి మీరు. ఓకే, నన్ను పెట్టమంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఐకాన్స్ అన్ని పెట్టేస్తానండి. పెట్టేనా? ఒక టెంపరీగా ఒక 5 ఐకాన్స్ పెడతాను. అక్కడ ఎస్, కంట్రోల్ సి. ఓకే, కంట్రోల్ డి, కంట్రోల్ డి, కంట్రోల్ డి, కంట్రోల్ డి. ఓకే, ఎన్ని వచ్చాయండి? 1 2 3 4. ఓకే, అన్ని ప్యాక్లోనే ఉన్నాయి. సో నిన్నట్టు వరి. ఓకే, అన్ని ప్యాక్లోనే ఉన్నాయి కాబట్టి నిన్నట్టు వరి. ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో ఎలా వచ్చాయండి? ఓకే, ఇమేజ్ రాలేదా? ఓకే, ఇమేజ్ ఓవర్లాప్ అయింది. సో ప్యాక్లో కాకుండా వీటిని గ్రిడ్లో తీసుకోండి. ఓకే, ప్యాక్లో కాకుండా ఇదంతా ఎందులో ఉండండి, ఒక ఫ్రేమ్లో ఉంది. సో ఇది ఫ్రేమ్లో ఉంది కాబట్టి అదర్వైజ్ ఫ్రేమ్. ఓకే, 1 minute, we'll try grid. ఓకే, గ్రిడ్ వస్తే ఇట్ విల్ బి ఈజీ. గ్రిడ్లో కాల్ ఈక్వల్ టు 0. ఓకే, కాల్ ఈక్వల్ టు 0, రో ఈక్వల్ టు 0. ఓకే, కాల్ 0, ఓకే. రో 0. సో 1 minute, కంట్రోల్ సి, కంట్రోల్ వి, కంట్రోల్ వి, కంట్రోల్ వి, ఓకే. ఇదేంటండి? కాలమ్ 1. ఓకే, కాలమ్ 0, ఇది కాలమ్ 1. ఓకే, ఇది కాలమ్ 2. ఓకే, ఇది కాలమ్ 3, ఇది కాలమ్ 4. రో మాత్రం అన్నీ ఒకటే రోలో రావాలి మనకు. ఓకే, నవ్ ఎగ్జిక్యూట్. ఓకే, ఏమని వచ్చింది? ఎక్కడి నుంచి రన్ అయిందండి? ఫైల్ మెయిన్లోకి వెళ్ళింది. కంపేర్ బటన్ గ్రిడ్, కాలమ్ 0, రో 0 దగ్గర ఫెయిల్ అయింది. ఓకే, వై ఇట్ గోట్ ఫెయిల్డ్, కంపేర్ బటన్. ఓకే, బటన్. ఓకే, కంపేర్ బటన్ 1, బటన్ 2, బటన్ 3, బటన్ 4,
button 5. Okay, so ఇమేజ్ మాత్రం ఒకటేనండి, ఇమేజ్లో ఎటువంటి మార్పు లేదు. సో ఇమేజెస్ అన్నీ మీరు పెట్టాల్సిందే. ఇక్కడ వరకు ఏం చేసాము, మెంబర్ 1. So compare button image is not defined. Okay, compare button image. Okay, this is image 1, this is image 2, image 3, image 4, image 5. Okay, 5 image 19 does not exist. ఇది ఒక ఎర్రర్ అండి, ఇమేజెస్ క్యాప్చర్ చేయలేనప్పుడు ఈ ఎర్రర్ వస్తుంది, బట్ స్టిల్ నాట్ ఎ ప్రాబ్లం. Okay, we need to close and open the window. Okay, grid workout కావట్లేదా? Okay, workout కావట్లేదు. కాలమా ఏముంది మరి ఎప్పుడుదో అది గుర్తు లేదంట, ఏం లేదంట. okay, tick enter dot grid. Okay, ఓకే, గ్రిడ్లో రో 0 కాలం. ఓకే, ఫుల్గా రాయాలండి, కాల్ కాదు కాలం. ఓకే, ఓకే, సో ఇదండి. ఎంఎన్. ఓకే, okay, now image 2 does not exist, it's fine. ఓకే, గ్రిడ్ ఇక్కడ చూడండి. ఓకే, ఫ్రేమ్ విచ్ ఈజ్ ఆల్రెడీ స్లేవ్స్ ఆఫ్ ప్యాక్. ఓకే, ప్యాక్లో ఉంది, ప్యాక్ లోపల ఫ్రేమ్ని మనం గ్రిడ్లో వాడుతున్నాము, సో ఇది నాట్ యాక్సెప్టెడ్ అని అంటుంది. సో ఐదర్ అన్నిటినీ ప్యాక్లో కన్నా తీసుకెళ్ళాలి, ఐదర్ అన్నిటినీ ఫ్రేమ్లో గ్రిడ్లో కన్నా తీసుకెళ్ళాలి. సో ఇక్కడ టాప్ ఫ్రేమ్ ప్లేస్లో ఉందా, సో బెటర్ వీ విల్ గో విత్ ద ప్లేస్. Anyway, place x is equal to x10 comma y10. Okay, x10 y10 చేస్తున్నాము, we'll see. ఓకే, ఒక ఇమేజ్ వచ్చింది, ఒకటే ఇమేజ్ ఎందుకు కనిపిస్తుందండి? వై? బికాజ్ వీ గివెన్ ఆల్ సేమ్ ప్లేసెస్. సో ఇప్పుడు నాకేం కావాలి అని అంటే ఎక్స్ పొజిషన్. ఓకే, ఎక్స్ పొజిషన్ ఫస్ట్ 10 ఉంది కదా, నెక్స్ట్ 20, ఓకే, నెక్స్ట్ 30, ఓకే, నెక్స్ట్ 40, ఓకే, నెక్స్ట్
50. ఓకే, ఎక్స్ పొజిషన్లో మార్పు వచ్చింది, బట్ వై పొజిషన్ ఏంటండి? వై పొజిషన్లో కూడా మార్పు కావాలా మనకు? యా ఓకే చూడండి. ఓకే, ఇక్కడ 5 ఇమేజెస్ వచ్చినట్టు మీకు అర్థం అవుతుంది, బట్ 10 ఈజ్ వెరీ లెస్. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, 10 ఈజ్ ఫైన్. ఓకే, దీనికి ఇక్కడ 50 తీసుకుంటాను. This is 150. This is 200. చూడండి, ఇంకా దగ్గరికే వచ్చాయి, ఇంకా మనము లాంగ్ రాయాలి. ఓకే, ఇదేంటండి, ఇది 100 చేసి ఇది ఇంతే ఉండాలి. మధ్యలో రింగ్ దిస్ ఇస్ ఇది రింగ్ రోడ్ 1000 అది 2000 అవన్నీ ఈ రింగ్ రోడ్ వాడుకోవాలి. ఈ తలుపుల మీద పడతాయి. నేనైతే ఓకే, అడ్జస్ట్ చేయాల్సిందేనండి. వర్కౌట్ కొంచెం లాజిక్ అర్థమైతే ఇట్ విల్ బి సో మీకు అర్థమైపోతుంది, అవునా? సో ఇక్కడ వేరే వేరే ఐకాన్స్ పెట్టాలి. ఓకే, ప్రెసెంట్ నేను ఒకటే ఐకాన్ పెడుతున్నాను, బట్ యూ నీడ్ టు చేంజ్. నేను ఇక్కడ ఏ ఐకాన్ రావాలనుకుంటున్నారు, ఐ మీన్ ఓపెన్, క్లోజ్ అవి రాయాలి, దానికి లాజిక్ కూడా రాయాలి. అర్థమైంది కదండి? సో ఇక్కడ రాసిన తర్వాత ఇప్పుడు 5 బటన్స్ సేమ్ యాక్షన్ రాస్తాయి. ఓకే, టెస్ట్ ఓన్లీ టెస్ట్ రాస్తాను. ఓకే, ఇది చేసినప్పుడు నాకు ఏమని వచ్చిందండి, ఉదాహరణ ఏమని వచ్చింది. సో టెస్ట్ తీసేసాను, రెండోది క్లిక్ చేస్తాను, సేమ్ లాజిక్ పర్ఫార్మ్ చేస్తాను. బోత్ ఆర్ సేమ్, బోత్ డాటా ఆర్ సేమ్, బోత్ స్ట్రింగ్స్ అని రాసుకోండి, బోత్ డాటా అయినా నో ఇష్యూ. ఓకే, సో మీకు అర్థమైంది కదండి ఇప్పుడు ఐకాన్స్ ఎలా వస్తాయి, ప్లేసింగ్ ఎలా వాడుకోవాలన్నది. ఇంకా ప్లేసింగ్ దగ్గర చేయాలి, ఐకాన్ సైజుని ఇంకా చిన్న చేయాలండి. క్లియర్ రైట్? సో మీరు ఇమేజెస్ మీరే పెట్టండి సార్ అంటే అలా ఉంది, వీ కెన్ కాపీ పేస్ట్. మనం ఇమేజెస్ అన్ని రూపంలో కాపీ పేస్ట్ చేసుకొని ఫోల్డర్లో పెట్టేసుకుంటే ఇట్ విల్ వర్కౌట్. ఓకే, థ్యాంక్ యూ గైస్, ఐఎమ్ స్టాపింగ్ దిస్ సెషన్ హియర్. ఓకే, నేను ఇక్కడికి ఆపేస్తున్నాను. సో కోడ్ నేను ఇప్పుడు మీకు ఫార్వర్డ్ చేస్తాను. ప్లీజ్ వర్కౌట్ లిటిల్, అట్లీస్ట్ మీరు ఎంతో కొంత వర్కౌట్